హలో గైస్, వెల్కమ్ టు అవర్ వీడియో. అండ్ ఈరోజు అయితే కొత్త బ్లాగ్ అయితే తీస్తున్నాం అన్నమాట. ఘోరంగా గ్యాప్ వచ్చింది వీడియోస్కి, అందుకనే ఇలా ఒక వీడియో తీసిన. కానీ నేను ఎప్పుడో వీడియో తీసిన, కానీ డబ్బు చేయడానికి దీనికి ఎక్కువ టైం అంటే పట్టిందనమాట. సో అయితే వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మనం ఏం కొత్త చేస్తలేము, అందుకనే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఈ కన్నా సరే ఏదైనా కంటెంట్తో రారని చూస్తా. ఈ గొర్రెనైతే మీదకి ఏదో చేస్తుంది. గొర్రెగా రండి, కిందికి రండి. ఇది మళ్ళీ కాళ్ళతో తంతుంది అన్నమాట. అసలు గొర్రె మీదికి ఎట్లా ఎక్కింది నాకు అర్థం కాక అడుగుతున్నా. గొర్రెకే తెలవాలి ఎట్లా ఎక్కిందో. గొర్రె మీదికి ఎట్లా ఎక్కినావు నువ్వు? అవు చెప్తలేదు, ఉరుకుతుంది. ఎందుకు గొర్రె ఉరుకుతాను? నేను కొట్టినాను, కొట్టు. అది ఎందుకంటే వెనకాల కాళ్ళతో తంతుంది అన్నమాట. అండ్ ఈరోజు ఏం చేద్దామంటే, మీరు ఇప్పుడు వీడియోని చూస్తే లైక్, సబ్స్క్రైబ్, గంట కొట్టుడైతే మర్చిపోకండి. అయితే మనం ఒకటి చేద్దాం. మనం ఫస్ట్ ఒక బేస్ వెతుక్కోవాలి. నాకైతే విలేజ్ కాడ బేస్ ఇష్టం, అందుకనే విలేజ్ దొరికేంతసేపు చిన్న బేస్ అయినా కట్టుకున్నాను అన్నమాట. ఆ చిన్న బేస్ని ఇడిచిపోవడానికి చాలా బాధ అవుతుంది, అందుకనే విలేజ్ దొరికిన తర్వాతనే బేస్ కట్టుకుంటా. ఇది ఎందుకు ఇంతలో అవుతుంది? ఇది మనం ఉండేది ఐలాండ్. ఫస్ట్ మనకి ఏదన్నా కావాలి ఫ్లాట్గా ఉండడానికి. ఆ స్టోన్ ఉంటే మంచిగా మనం ఐరన్ దొరుకుతుంది. మీదనే ఐరన్ దొరుకుతుంది, కోల్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. కానీ ఇప్పుడు కోల్ని తీసే అంత ఇంట్రెస్ట్ నాకు లేదు, అందుకనే పోతాను కాపర్ని సైతం చూసుకోకుండా. అండ్ ఇప్పుడు మనం అయితే ఏం చేద్దాం, మీరు ఇక్కడ వీడియోని చూస్తే 5K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నమాట మీ కాడ నుంచి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదు, ఇక్కడ ఏదైనా ఐరన్ దొరుకుతాయని వెతుకుతున్నా. కోల్స్ అని తీసుకోవాలి, అవసరం కొంచెం, అందుకనే తీసుకుంటున్నా. నేను అల్కా డివేట్ అయిపోతా ఏదన్నా పని చేస్తా అంటే. గింతరం కోల్ ఉంది. నేను చాలా చిన్న కోల్ అనుకొని తవ్వడం స్టార్ట్ చేసిన. నేను ఏదైనా తవ్విన ఏదన్నా చెట్టు తీసిన సుతం కంప్లీట్గా తీసేసరికి నాకు మనశ్శాంతి ఉండదు. అది కంప్లీట్ తీసిన తర్వాత నేను పోతా. నేను స్టేర్స్ లెక్కనైతే వేసుకుంటాను, మళ్ళీ దీనికి బ్లాక్స్ ఎక్కానని. ఓకే, ఇప్పుడైతే ఏం చేద్దాం? ఇంకా కోల్ ఉంది ఇక్కడ. అగో తవ్విన కొద్దీ లోపల ఉంటేనే ఉన్నాయి. ఐరన్ గిట్లా దొరికితే మస్తు ఉండేది. ఐరన్ ఇట్లా దొరకదు అనుకోండి. ఈ కోల్స్ నాకు కావాలి ఇప్పుడు, అంతే. ఆ కోల్ నాకు కావాలి. ఓకే, కానీ అది ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు మళ్ళీ మీదికి ఎక్కాలి. ఓకే, మనం ఇంకా ఏదైనా ఐరన్ దొరుకుతాయని పోదాం. ఏం చేద్దాం? ఇంకా కోల్ ఉంది ఒకటే కదా, తీసుకుందాం. ఇంకా కోల్, గింతడం కోల్ ఉంది. ఇక్కడ కోల్ కావాలన్నప్పుడు ఇక్కడికి రావాలి. ఘోరం కోల్ దొరుకుతుంది ఇక్కడ. అలాగే ఇంకేదన్నా చేయాలన్నా ఏదన్నా పని ఉన్నా కానీ ఇక్కడికి రావాలి, ఎందుకంటే ఇక్కడ ఐరన్స్ దొరుకుతుంది. నా వాయిస్ మీకు క్లారిటీగా వినిపించకపోతే సారీ, ఎందుకంటే నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చేస్తాను రికార్డింగ్. కొంచెం ఇట్లా గాడుపు వచ్చినప్పుడు వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఎడికి పోదాం? ఈ కోడికి అడుగుదాం. అద్దు, ఇచ్చాడు పోదాం. ఇంతవరకు వీడియోని చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ 5K లైక్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ నాకైతే సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు ఎన్ని వీడియోస్ పెట్టినా కానీ. నాకు సబ్స్క్రైబర్స్ కావాలి. ప్లీజ్ గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అంటే 2 నోటిఫికేషన్స్ వస్తే నేను వీడియో పెట్టినప్పుడు, అంతే. అవి మనీ కాదు కదా, మనీ పోదు కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే. ప్లీజ్ గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నైట్ ఇంకా అవుతలేదు. నేను ఎట్లా పెట్టుకున్నా అంటే, నేను 100 days, ఇది డే 1 అయిపోయింది. డే 2 నైట్ పొద్దుగాల రాగానే ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను అన్నమాట. అది నా కాన్సెప్ట్. ఇవన్నీ అయితే ఇప్పుడు కుకింగ్ చేస్తున్నా. అండ్ మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతా ఈ కుకింగ్ మొత్తం.
ఓకే గాయస్, మన కుకింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ అయితే ఏం లేదు, గీళ్ళ ఏమన్నా ఐరన్ దొరుకుతుందని చూడలే. ఇక్కడ కొంచెం ఐరన్ ఉంది, తీసుకుందాం. నేను చెప్పిన ఐరన్ పికాక్స్కి, ఐరన్ యాక్స్కి, ఐరన్ స్క్వాడ్కి అయితే మారాలి. నాకు ఇట్లా స్టోన్ ఏజ్ రెండు నాకు అస్సలుగా నచ్చేది, ఎందుకంటే ఇది చాలా స్లోగా వర్క్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఐరన్ అయితే చాలా ఫాస్ట్గా దిగుతుంది. ఇక్కడ మస్తు ఐరన్ ఉంది, నాకు కూడా కావాల్సింది ఇదే. అండ్ మీకు అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడానికి కారణం ఏంటంటే మీకు బోర్ కొడుతుంది ఆడ మొత్తం, అందుకనే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను అన్నమాట. అండ్ వీడియో ఈ కాడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఏమో 2 డేస్కి ఒక్కసారైనా ట్రై చేస్తా. నాకు డబ్బు తీసుడే చాలా కష్టంగా ఉంది. ఓకే, దాని లోపల ఓడు చాలా ప్రమాదకరం, అద్దు ఇప్పుడు. అండ్ నీళ్ళల్లో ఏముందో చూడాలి, కానీ నీళ్ళల్లో ఏముందో చూసే కన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట. నీళ్ళల్లో ఏం లేదు, ఐరన్ ఏమన్నా డైమండ్స్ దొరుకుతాయని వచ్చినాయి, కానీ ఏం లేవు. అండ్ మీకు ఇప్పుడైతే ఏం లేదు, లోపల ఏం లేదు, ఎంత చూసినా సుతం. ఓకే, మనం ఎటైనా పోదాం, చీకటి సుతం అవుతుంది. ఈ ఎపిసోడ్ ముగియడానికి టైం సుతం అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏం లేదు, ఉట్టే ఖాళీగా 2 జేబులలో షేలు పెట్టుకొని ఎటు పోతుంటే వానికి తెలియదు, అట్లా మనం పోవాల్సింది అన్నమాట. చెప్పిన స్టోన్ ఏజ్కి మారాలని నా ఆశ. ఇప్పుడు స్టిక్స్ చేసుకొని కొన్ని టార్చెస్ అయితే వేసుకుందాం. టార్చెస్ ఎటువైనా అని చాలా ముఖ్యం. బిగ్గులు లోపల చూస్తున్నా ఏమన్నా ఐరన్ గిట్లా దొరుకుతాయని. ఓ ఇక్కడికైనా డెడ్ ఎండ్, ఇది వేస్ట్ ఈ కేవ్. అండ్ మనమైతే ఇప్పుడు దూరం పోదాం. అండ్ మనకి ఆ హార్ట్స్ అయితే నిండుతలేవు, ఎంత తిన్నా చూద్దాం. ఓకే పదండి పోదాం. ఏదైతే ఇది ఇంకా హింట్స్ ఇస్తూ ఉంది కి ట్యాబ్ ఐటమ్స్ ఇన్ హాట్ బార్ టు హోల్డ్ ఇట్ అని. నాకు అవన్నీ తెలిసిన చూద్దాం, ఇది ఇంకా ఇస్తుంది, అది మస్తు డిస్టర్బెన్స్ ఉంది. దాన్ని ఎట్లా తీసేసుకున్నా మీరు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన డే 2 మిగబోతుంది. డే 2 మనం ఇక్కడికే వీడియోని ఎండ్ చేసేయాలన్నా. తేనె తీయరు వీటిని పట్టుకొని పోవాలి. ఇక్కడ నేను ఒక తేనె పుట్టు ఉంటుంది అన్నమాట. అండ్ ఇదే అన్నమాట లాస్ట్ డే అని అనుకోకండి. ఐరన్ అయితే అంతరప్పుడు మెల్ట్ చేద్దాం, ఎందుకు స్లీప్ వేసేద్దాం అన్నమాట. ఇప్పుడైతే డే 2 అయితే ముగిసింది, మన ఎపిసోడ్స్ ముగియబోతుంది. ఓకే గైస్, ఇంతవరకు మీరు వీడియోని చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు కూడా ఎప్పుడు మర్చిపోయినా, ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.